పబ్లిక్ న్యూస్ 9 కి స్వాగతం. నేను మీ అరుణ. వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు నేతలు. విజయనగరంలో వసంత్ విహార్ విల్లా నుండి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు. ఏజెన్సీలో కొనుగోలు చేసి ఢిల్లీతో సహా ఇతర నగరాలకు రవాణా చేస్తున్న గంజాయి గ్యాంగ్ లో 3 అరెస్టు చేశారు. 6 పరారులో ఉన్నారు. వైద్యురాలి హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్తో మీకున్న సంబంధం ఏంటి అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా కోల్కతా పోలీసు ఏఎస్ఐ అనూప్ దత్తా ఎలా పారిపోతున్నాడో చూడండి. ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డివివి ప్రసాదరావు వెల్లడించారు. సెప్టెంబర్ 20 ఉదయం 8 గంటలకు చంద్రగుడి వద్ద పందిరిరాట మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో అండగా ఉంటానని ఓ మహిళను నమ్మించి ఆమె వద్ద 30 లక్షల రూపాయలతో పాటు 90 గ్రాముల బంగారాన్ని కాజేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పై వైసీపీకి ఫిర్యాదు. మూర్తి యాదవ్ ను నమ్మి కుటుంబాన్ని కూడా కోల్పోయి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైన పడిన మహిళ తనకు న్యాయం చేయాలంటూ మూర్తి యాదవ్ పై పోలీస్ కమిషనర్ సంకుబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు. ఉత్తరాంధ్ర వాసులు విశాఖ రైల్వే జోన్ కళ నెరవేరబోతోంది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొత్తగా ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్తున్నాయని, భూ కేటాయింపు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉన్నట్లు ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడుతుండగా గుండెపోటు. లైవ్ లోనే మృతి చెందిన కాంగ్రెస్ నేత 3వ కుంభకోణం వివాదంలో సీఎం సిద్దిరామయ్యకు మద్దతుగా బెంగళూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతుండగా గుండెపోటుకు గురైన కాంగ్రెస్ నేత సికే రవిచంద్రన్. సంఘటన స్థలంలోనే లైవ్ లోనే ప్రాణాలు విడిచిన రవిచంద్రన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు స్టిక్కర్లు అతికిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ స్పందించారు. మంగళవారం సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో తనతో చర్చకు రావాలని గతంలోనే పిలుపునిచ్చానని, ఆ చర్చలకు మొహం చాటేసిన గుడివాడ అమర్ ఇప్పుడు ప్రగల్భాలు పలకడం సరికాదని ఆయన అన్నారు. గత శనివారం సాయంత్రం అస్వస్థతతో చెన్నై కావేరీ హాస్పిటల్లో జాయిన్ అయిన పి సుశీల హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. మీడియాతో సుశీల మాట్లాడుతూ, హాస్పిటల్ నుండి ఆరోగ్యంగా సంతోషంగా పంపించారని ధన్యవాదాలు తెలిపారు. కలుషిత ఆహారం తిని కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై స్థానిక వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని కల్పించారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. వారి సమస్యల పరిష్కారానికి తాము ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. వైద్యుల భద్రతపై 10 మంది సీనియర్ డాక్టర్లతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్టోబర్ 4 నుండి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అక్టోబర్ 4న సాయంత్రం 5:45 ధ్వజారోహణ కార్యక్రమం, అదే రోజు రాత్రి 9కి పెద్ద శేష వాహనంతో ప్రారంభమై అక్టోబర్ 12న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ఆలయ అధికారులు తెలియజేశారు. ఏపీలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు సంక్షేమంపై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలను అధికారులు మంత్రికి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. పెద్దిరెడ్డిపై విష ప్రచారం చేసిన మీడియా సంస్థలకి నోటీసులు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేసిన ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్లపై పరువు నష్టం కింద 100 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. నిరాధారంగా వార్తలు వేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడినందుకు న్యాయపరంగా బుద్ధి చెప్తానని ప్రకటించిన పెద్దిరెడ్డి. ఇవండి ఈరోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్లో కలుసుకుందాం.